Please do subscribe to Prajabheri News Channel. రక్షించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి 7,500 డిఏ 7,500 డిఏ కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి మోడీ 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 మా కోరికలు తీరే వరకు మా కోరికలు తీరే వరకు మా కోరికలు తీరే వరకు ఆజ్ ధర్నా ఆజ్ ధర్నా ఆజ్ ధర్నా आवाज दो आवाज दो आवाज दो जीना है तो मरना सीखो 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 अलग अलग सब करना सीखो కనీసం 10,000 రూపాయలైనా ఇవ్వగలరు. ప్రభుత్వంలో ఉండాలనుకుంటే నువ్వు ఇంకా చాలా రోజులు నువ్వు ఉండాలనుకుంటే ఈ న్యాయం చెయ్యమని కోరుతున్నాం. ఇప్పుడు లేడీస్ దిగిందంటే ఎంత బాధ కొద్ది లేడీస్ మేము ధర్నాలకు వచ్చినాం. మా వాళ్ళకి ఎంత బాధ కలిగిందో ఈ ఫ్యామిలీకి బాధ కలిగింది. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు మటుకు ఈ బాధ అంటూ తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా లేడీస్ అందరం రోడ్డు పైకి వచ్చినాము. కాబట్టి రోడ్డు పైకి నా బిడ్డలు వచ్చిండ్రు కాబట్టి ఆ బిడ్డల్ని తెలుసుకొని ఇప్పటికన్నా నువ్వు దయదలిసి ఇస్తావని ఈ ఫైనల్గా కోరికండి మాది. ఈరోజు భారతదేశం మొదటి నుంచి అన్ని కార్నర్స్ నుంచి కూడా ఎన్ఏసి ఆధ్వర్యంలో EPS 95 రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క ప్రాబ్లమ్స్ తీసుకొని స్ట్రైక్ చేయడం అనేది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మనం నిజామాబాద్లో ఈ పెన్షన్ ఆఫీస్ ముందుగా మన యొక్క నిరసన తెలియజేయడానికి ఇక్కడ మనం అందరం చేరినాం. కాబట్టి మీకందరికీ మీకందరికీ నమస్కారం. ఇంత ఎండలో కూడా మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ గవర్నమెంట్ మనకు సహకరించకుండా అన్ని రకాలుగా మనను అనగదొక్కుతూ బాధలకు ఎన్నో కష్ట నష్టాలకు మనను గురి చేస్తూ మన యొక్క ఎన్నిసార్లు డిమాండ్స్ పెట్టి ఎన్ని స్ట్రైక్లు చేసినా కానీ పట్టించుకోకుండా మిగతా వేరే విషయాలను వాళ్ళు కాలక్షేపణ చేస్తున్నారు. కానీ మన యొక్క ఆర్టీసీ ఒక్కటే కాకుండా EPS 95లో భారతదేశంలోని ఎన్నో కంపెనీలు ఈ స్కీమ్లో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క కార్మికులు దగ్గర 75 లక్షల మంది 75 లక్షల ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క బంధువులకు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనమందరం దీంట్లో బాధితులమే.
ఈ బాధితులందరూ కలిసి మొత్తం భారతదేశంలో మన వాయిస్ వినిపించి మోదీ గవర్నమెంట్ కదిలించిన రోజే వాళ్ళేదన్నా నిర్ణయం తీసుకుంటారు. ఈ మధ్యలో మనను సరైన నిర్ణయం కోసము కమాండర్ రావత్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో మనం చేస్తున్న కార్యక్రమానికి ఆటంకపరచడానికి మనల్ని మెప్పించి మీతో మేము మాట్లాడతాం రండి అని మన యొక్క కార్యక్రమాలను ఆపి మనకు మధ్యలో ఆపారు. కానీ ఏ రకమైన సరి అయిన కార్యక్రమం దాన్ని చేపట్టకుండా దాని మధ్యలోనే మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు. ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి దాన్ని మనము మన యొక్క డిమాండ్స్ని సాధించుకోవడానికి ఈ కార్యక్రమం మనము హయ్యర్ పెన్షన్ అనేది మనది ప్రతి ఒక్కరికి వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని మనము జరిగిస్తూనే ఉంటాము. దీన్ని పోరాడుతూనే ఉంటాము. వాళ్ళు ఇచ్చే ఈ యొక్క తక్కువ పెన్షన్ అనేది ఎవ్వరికి ఏ రకంగానూ సరిపోదు. కాబట్టి మనకు వచ్చే హయ్యర్ పెన్షన్, మనకు రావాల్సిన పెన్షన్ వాళ్ళు ఇవ్వమని కోరుతున్నాము. వాళ్ళ జేబు నుంచి ఒక్క పైసా కూడా మనకు అక్కర్లేదు. న్యాయమైన మన యొక్క పెన్షన్నే మనం కోరుతున్నాం. కాబట్టి మీరందరూ ఒక్కటై ఉండి ఎప్పుడు ఈ రకమైన పోరాటానికి కాలిచ్చినప్పుడు మీరు రండి, మీ యొక్క సంఘీభావాన్ని తెలియపరచండి, మన యొక్క ఐకమత్యతని చూపించండి. ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జయప్రదం చేసి గవర్నమెంట్ దిగి వచ్చే వరకు పోరాడడానికి మీరు అందరూ సహకరించాలి. దాని కొరకు మనం అందరం ఇక్కడ చేరాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల జిల్లా హెడ్ క్వార్టర్లలో పిఎఫ్ ఆఫీసుల ముందు మన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న సిబిటి మీటింగ్లో ఏదో తేలుస్తారు అనుకుంటే ఫేజ్ 1 ఫేజ్ 2ని తొలగిస్తూ 14 కన్నా ముందు రిటైర్ అయిన వాళ్లకు 1 సంవత్సరం 12 నెలది సరాసరి వేతనం ఉందని తీసుకొని పెన్షన్ ఫిక్స్ చేయాలని, 14 తర్వాత అయితే 60 నెలలను సరాసరి తీసుకొని చేయాలనేటువంటిది కూడా పక్కన పెట్టి, మరి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి హేమామాలిని గారు అనేక దఫాలుగా మన అశోక్ రావత్ గారిని తీసుకొని మోడీ గారి దగ్గరికి పోయినా సరే అంటాడు కానీ తప్ప చేయడు. మేమేమంటున్నామంటే అయ్యా 72 లక్షల కార్మికులము మినిమం పెన్షన్ లేకుండా బతుకుతున్నాము. నువ్వు ఇచ్చే గ్యాస్ సిలిండరు 1250 నుంచి మొన్న 100 రూపాయలు దించినావు అంటే ఒక సిలిండర్ కూడా రానటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతా ఉన్నాం. దయచేసి వెంటనే ఈ లోకసభ ఎలక్షన్ కన్నా ముందే మా సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము కోరేది ఏం లేదు, మేము ఈపీఎస్ఓలో మేము సభ్యులము, మా డబ్బునే మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉన్నది. కాబట్టి 7,500 ప్లస్ డిఏ ఈ మినిమం తక్షణమే నీ లోక్సభ ఎన్నికల కన్నా ముందు మీరు ప్రకటిస్తారని చెప్పేసి మేము కోరుతూ ఈ కార్మికుల యొక్క మరి ఆశను తీరుస్తారని చెప్పేసి మీ పత్రికల ద్వారా మోడీ గారికి విన్నవించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా యొక్క ఈపీఎస్ 95 పెన్షన్లందరము మా నారీ శక్తిని మా స్పౌసులలో అందరినీ తీసుకొని ఈరోజు మన పిఎఫ్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమము చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈరోజు మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ రావత్ గారు పిలుపు మేరకు ఆల్ ఇండియా లెవెల్లో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అశోక్ రావత్ గారు చాలా 2 సార్లు హేమామాలిని ద్వారా మోడీ గారు హామీలు ఇచ్చారు. అయినా కానీ వాటిని నెరవేర్చడానికి రోజులు దాటేస్తున్నారు. చూస్తే అతను ఒక కమాండర్ అయిన అతన్ని మరీ చులకనగా ఆయన చేసే శ్రమశక్తిని హాస్యాస్పదంగా చేసేటట్టు వారాలు డేట్లు మారుస్తూ ఉన్నారు. ఇప్పుడైనా ఈ సందర్భం నుంచి పార్లమెంట్ సెషన్ల ముందైనా మాకు మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ వైద్య సౌకర్యము ప్లస్ ఆర్ఓసి రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ప్లస్ ఈ స్కీమ్లో లేని మాకన్నా ముందు వృద్ధులైనటువంటి వాళ్లకు మినిమం 5,000 రూపాయలన్నా ఇవ్వాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాతో సహకరించిన మా నారీ శక్తికి, మా నారీ లోకానికి, మళ్ళీ నా తోటి కార్మికులకు అందరికీ పెన్షనర్స్కు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికులారా మా కోరికలు తీరే వరకు हमारे मांगे नहीं मिलेगी